జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులరా, ఈరోజు ఒక గొప్ప పండగ. ఈరోజు ఒక మహానుభావుని అవతార మహోత్సవం కూడా. ఈరోజు వరాహ జయంతి అంటారు. వరాహస్వామి అవతరించిన రోజునే మన సుందర సేతువైన ఆంజనేయ స్వామి కూడా అవతరించాడు. అయితే రెండింటికి ఒక అద్భుతం ఉంది. వరాహస్వామి దేనికోసం అవతరించాడు అంటే భూమిని ఉద్ధరించడానికి. హనుమంతుడు ఎందుకు అవతరింపజేశారు జీయర్ స్వామి వారంటే భూమి మీద ఉన్న మనందరినీ ఉద్ధరింపజేయడానికి. బ్రిడ్జి ఉండాల్సింది భూమి మీదే కదా, నీళ్లల్లో మనం మునక్కూడదు కనుక ఈ సంసారం అనే జలధిని దాటించే ఒక అద్భుతమైన సేతువు ఆంజనేయ స్వామి. మీ అందరికీ మొన్న మధ్య ఒక విషయం చెప్తానన్నాను, అది నాకు మాత్రమే దేవుడు చెప్పాడు, మీ అందరికీ చెప్పమని రహస్యం చెప్తా. శ్రీరామచంద్రుడు ఆ రోజు వానరాలతో కలిసి సేతు నిర్మాణం చేశాడు కదా, లంక వరకు సేతు నిర్మాణం చేశాడు. చేసినప్పుడు వానరాలకి మాత్రమే ఆ క్రీడంతా వచ్చేసింది. అసలు భగవంతుడు రాముడుగా అవతరించింది ఒక మనిషి ఎలా ఉండాలో చూపడానికి. మరి మనుషులు ఎవరు ఇలాంటి మంచి బ్రిడ్జి కట్టలేదే, మనుషులకి ఏ ఖ్యాతి లేకపోయిందే అని అందరూ అనుకున్నారట. వైకుంఠానికి వెళ్ళాక భగవంతుడికి కూడా అనిపించిందట, అరే వానరాలతోనే కుదురు సరిగ్గా లేని కోతులతోనే మంచి పని చేయించా, మానవుడు ఒక్కడు కూడా దాంట్లో లేడు కదా, ఎలాగా అని అనిపించింది శ్రీమన్నారాయణుడికి. అందుకే ఆ శ్రీమన్నారాయణుడు పేరు కలిగిన ఈ శ్రీమన్నారాయణుడు నరులకి ఒక ఖ్యాతి తేవాలి అని సంకల్పించుకొని మానవుల చేత ఒక బ్రిడ్జి కట్టించాడు. అది మామూలు బ్రిడ్జి కాదు. సేతువు అంటే సి బంధనే అని సంస్కృతంలో ఒక ధాతువు. నీటిని బంధిస్తుంది, నీరు రాకుండా చేస్తుంది, బంధించి మనకి ఇబ్బంది లేకుండా చేసే ఒక సేతువు. ఎక్కడి దాకా ఉంది ఈ బ్రిడ్జ్ అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు ఉంది. ఆ ఒడ్డు అంటే ఈ ఒడ్డు నుంచి వైకుంఠం దాకా ఉంది. హనుమంతుడు వాయుపుత్రుడు గనక అంతటా ఉంటాడు. అలా ఉండే ఒక అద్భుతమైనటువంటి సేతు నిర్మాణం స్వామి చేశారు. చిన్నప్పటి నుంచి నేను పెరిగిందే ఆంజనేయ స్వామి గుళ్ళో. హనుమంతుడు అంటే పిచ్చి, అంతా ఇంత కాదు. అలాంటి ఆంజనేయ స్వామి వారి బృహత్తర మూర్తి ప్రతిష్టకి రాలేకపోతున్నానే అనిపించింది. స్వామివారు పిలిచి మీరు కూడా రండి అన్నారు. ఆంజనేయ స్వామి ప్రతిష్టలో పాల్గొనే ఒక అవకాశం చక్కగా స్వామివారు ఇచ్చారు. నిజానికి వారికి ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. వారి దగ్గర ఒక ఆంజనేయ స్వామి ఉన్నారు, రాముడు ఉన్నారు, ఆరాధన చేసుకోవచ్చు గురువుగారు. కానీ ఎందుకు ఈ పని చేశారు అంటే మన కోసం. ప్రతివాడికి హనుమంతుడు కావాలి. లోకంలో చాలామంది బద్ధకస్తులు ఎక్కువ మంది ఉన్నాం. మన బద్ధకం పోవాలంటే హనుమంతుని చూసి నేర్చుకోండి. ప్రతి వ్యక్తి ఒక సాధకుడే, ప్రతి వ్యక్తి ఒక వాలంటీరే. అయితే హనుమంతుడికి ఒక వాలం ఉంది, మనకి వాలం లేదు, కానీ వాలంటీర్స్ మనం కూడా సేవకులమే. కానీ సేవకులుగా ఉన్న మనకి ఎలా సేవ చేయాలో చెప్పాలి అంటే హనుమంతుడిని చూపించారు జీయర్ స్వామి. రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం అంటాడు వాల్మీకి. ఎవ్వరూ చేయలేని ఒక గొప్ప కార్యం చేసేట, దుష్కరమైన కార్యాన్ని ఆంజనేయ స్వామి. ఏమిటది? సముద్రాన్ని దాటడం. సముద్రాన్ని దాటడం పెద్ద గొప్ప ఏమిటండి? ఒక కవి అంటాడు, రామనామ తవ జాతు జపంతః పామరాహ అపి తరంతి భవాబ్దిం. రామనామం చెప్తేనే పామరులంతా దాటేస్తున్నారు కదా సముద్రాన్ని, సంసారం అనే సముద్రాన్ని. హనుమంతుడు దాటిన సముద్రం పెద్ద గొప్ప ఏమిటి? 100 యోజనాల సముద్రం గొప్పేం కాదండి, దాటాడు కదండి హనుమంతుడు. అయితే ఆయన శక్తి ఏం కాదండి అది అని ఆ కవి హనుమంతుడి దగ్గర చెప్తున్నాడు, రాముడితో చెప్పాడు. ఎలా దాటాడు? అంగసంగి భవదంగుళి ముద్ర. రాముని అంగాన్ని ఎప్పుడు ఆయన వేలుని వదలకుండా అంటిపెట్టుకుని ఉన్నది
ఉంగరం. ఆ ఉంగరాన్ని చేతిలో పెట్టుకున్నట్ట అంతే, అలా గాల్లో లేచి అలా అవతలకి వెళ్ళిపోయాట. చూడండి, రాముని అంటి పెట్టుకున్న అంగుళికి అంత ముద్ర ఉంటే రామనామాన్ని అంటి పెట్టుకున్న వాడికి ఇంకెంత శక్తి ఉంటుందో ఆలోచించండి. రామనామము రోమరోమము కూడి ఉంటుంది హనుమంతుని దగ్గర. మనం కూడా ఆ రామనామాన్ని కనుక జపిస్తే మనకు కూడా అంత శక్తి వస్తుంది. అంతేనండి, హనుమంతుడు దాటాడు. కిం విచిత్రమతరత్ కపిరబ్ధిం అంటాడు ఆ కవి. పెద్ద విచిత్రమేం లేదండి హనుమంతుడు దాటడంలో అన్నారు. నామం చాలా గొప్పదండి. ఎవరు రామనామాన్ని సుస్థిరం చేసుకుని హృదయంలో పెట్టుకుంటారో అలాంటి వాడికి అసాధ్యమైంది లోకంలో ఉండనే ఉండదు. దానికి ఉదాహరణ ఆంజనేయ స్వామి వారే అని మనకి ఉదాహరణగా జీఆర్ స్వామి వారు ఇంత పెద్ద స్టాచ్యూని పెట్టుకున్నారు. రాముడిని పెట్టుకున్న వాడికి స్వార్థం ఉండదు. దేశ నాయకుడు బాగుండాలని కోరతాడు. ఆ దేశం కోసం, దైవం కోసం ప్రాణాలు ఒడ్డైనా సరే నిలబడతాడు. అలా నిలబడే మూవింగ్ స్టాచ్యూలం మనం కావాలి. అవ్వాలా వద్దా? అలా అవ్వాలి, హనుమంతుళ్ళ మనం అవ్వాలి. అలాంటి గొప్ప శక్తిని ఇచ్చేటటువంటి సుందర సేతువు ఇక్కడ మనకున్నాడు. మన జీఆర్ స్వామి వారు పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా ఎంతో శ్రమ పడుతుంటారు జీఆర్ స్వామి వారు. సిగ్గు అనిపిస్తుంటుంది. చిన్నవాళ్ళమైనా మనం చేయలేవు. వారు ఉన్నంతసేపు మెలకుగా ఉండడం మనకి చేత కాదు, తిండి లేకుండా ఉండడం చేత కాదు. అన్నీ వారు చేసి క్రెడిట్ మనకి ఇస్తూ ఉంటారు. మా వాళ్ళు చేశారు. అది వారి గొప్పతనం. అలాంటి గొప్ప ఆచార్యులు మనకి దొరకడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ఇలాంటి వారితో ఏదో ఒక సంబంధం, శిష్యులుగానో లేకపోతే బంధువునో ఏదో పేరు పెట్టుకోవచ్చు. నిన్న స్వామీజీ చెప్పారు, ముకుందానంద స్వామీజీ, నాకు స్వామీజీ బ్రదర్ అని. గ్రేట్. మా జీఆర్ స్వామి కూడా బంధుత్వాలు అందరితో కలుపుకుంటారా కలుపుకోరా? ప్రతిరోజు ఉపన్యాసం చెప్పేటప్పుడు ఏమంటారు? మొట్టమొదటి డైలాగ్ చెప్పండి గట్టిగా, భగవద్బంధువులారా. వారందరినీ బంధుత్వం ఎలా అంటే భగవద్బంధుత్వంతోనే అందరినీ చేసుకుంటారు. మీకు భగవద్భక్తి లేదనుకోండి, వాడు ఎంత కోటీశ్వరుడైనా వాడు నాకు బంధువు కాదని వెళ్ళిపోతారు. వాడు భగవద్భక్తుడైతే వాళ్ళని సోదరుడుగా, ఓ మంచి మనిషిగా ఎప్పుడు వాళ్ళ పేరు తలుస్తూ ఉంటారు. మిగతా అవసరం మనకు కాదు, అందరినీ చెప్తూ ఉంటారు. దాంట్లో మా రామేశ్వరరావు గారు ధన్యులు. ఎంతో సేవ చేస్తూ ఉంటారు దేవుడికి ఆయన. అందుకే స్వామి ఎప్పుడు వారి పేరు చెప్తూ ఉంటారు, మన పేర్లు అందరూ చెప్తూ ఉంటారు. అలా వారితో బంధుత్వం ఆ రకంగా వారు భగవద్బంధువులారా అంటేనే మనం వారి బంధువులం అయ్యామా లేదా? వారి యొక్క అనుగ్రహం మనందరినీ తరింపచేస్తుంది. వీరు కూడా ఒక సేతువే మనకి, గురువు కూడా ఒక బ్రిడ్జ్ అన్నమాట. అలాంటి సేతువుని మనం సేవిస్తూ మరిన్ని మంచి కార్యాలు, ఇప్పుడు సేతువు నిర్మాణం చేసాం, ఈ బ్రిడ్జి లక్షల సంవత్సరాలు ఉండాలి. వచ్చేవారందరికీ ఇది చక్కగా సంరక్షణను ఇవ్వాలి. అలా చేయాలంటే ఇక మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నారు. ఇక్కడ హ్యూస్టన్ వాళ్ళు, అమెరికా వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఆంజనేయ స్వామి రెడీగా చేతులు పెట్టుకుని ఉన్నాడు, 2 చేతులు. మరి బాగా చూసుకుందాం ఆంజనేయ స్వామిని. ఏం పెడదాం ఆంజనేయ స్వామికి? మిమ్మల్ని అప్పాలు ఇష్టం, వడలు ఇష్టం అనుకుంటున్నారా? కాదు, రామనామం అంటే ఇష్టం. మీరు రండి, రోజు వచ్చి రామనామాన్ని చెప్పండి. హనుమంతుని యొక్క ప్రభావం ఎంతో మీరు చూడండి. స్వామివారు మంత్రించి తమ తపశ్శక్తిని ఇక్కడ ధారపోసి ప్రపంచమంతా బాగుండాలి అని ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ప్రతివారు అమెరికానే చూస్తున్నారు కనుక ఇక్కడ ఉంటే అమెరికా నుంచి దేవుడు మనందరినీ కూడా చూస్తుంటాడు. మన ప్రాంతాల్లో అటు అన్ని దేశాలని హనుమంతుడు ఇక్కడ నుంచి చూసి అందరినీ కలపాలి. అలా కలిపి అందరూ సుఖంగా ఉండేలా చేయాలి. యుద్ధాలు తగ్గాలి, మంచి వాతావరణం ఏర్పడాలి, ఉగ్రవాదం తగ్గాలి. ఇదే మన జీఆర్ స్వామి ఆకాంక్ష. అందరిలో ప్రేమ చక్కగా పెరగాలి. అలా పెంచేలా చేయాలని ఆంజనేయ స్వామి ఆచార్యుల్ని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.